మధ్యాహ్నం తినేసి ఖాళీగా ఉన్నా అని చెప్పి చేతిలో ఫోనుంది. మన క్రియేటివిటీని బయటికి తీశా. చూసి కామెంట్‌లో ఎలా ఉన్నాయో చెప్పండి. ఉన్నాయో లేదో ఒకసారి చూసి చెప్పండి. కామెంట్‌లో కామెంట్ చేయండి. చూస్తూనే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అవ్వగానే అలా జాతర చూద్దామని బయటకొచ్చాను. బయటికి రాగానే ఇక్కడ ఎద్దు వేషం వేసుకొని భయపెడతానికి ఒకడొచ్చాడు. అసలు లిటరల్లీ చాలా భయమేసిందసలు నాకైతే. అలా వేషాలేసుకొని చాలామందే వచ్చారు. అలా కాసేపు మా ముందు చిందులాట ఏశారు. అలా ఏస్తూనే ఆళ్ళకి ఆయాసం వచ్చిందేమో, అలా ముందుకెళ్లారు కాసేపు ఉండంగానే. వాళ్ళ ఎనకమాల డీజే వాళ్ళొచ్చారు. డీజే వాళ్ళైతే ఇంక చెప్పనవసరం లేదు. జాతరని జాతర చేసేసారు అంతే. ఇక్కడికి పోలీసోళ్ళు గూడా వచ్చారు. ఎందుకంటే జాతరలో గొడవలు జరిగితే ఆపడానికి. ఇక్కడ జాతర ఇంత జరిగిద్దని నాకు తెలీదు. నాకు చాలా నచ్చిందసల. ఇక్కడ ఒకాయన నెత్తి మీద ఒకటి పెట్టుకొని తీసుకెళ్తున్నాడు గదా! అదే బలిచాటంట. అసలు నాకు చూత్తేనే భయమేసింది. ఆయన ఎట్లా తీసుకెళ్తున్నాడో మరి. ఆయన వెనకమాల ఒక బండొచ్చింది. ఏంటా అని అడిగితే అది కూరల బండంట. ఆ బండిని చూస్తేనే చాలా భయమేసింది నాకు. సర్లే అని ధైర్యం చేసుకొని దగ్గరికెళ్ళాను ఆ బండి దగ్గరికి. లోపల చూస్తే ఒక ఆవిడ అందరికి ఆశీర్వాదాలిస్తుంది. ఇదే ఊరి పొలిమేరంట. ఇక్కడే 2 ఊర్ల గ్రామ దేవతలు కలుస్తాయంట. ఒకటేమో చాటబార, ఇంకోటేమో జాలిపొడి. ఆ 2 ఊర్ల గ్రామ దేవతలు కలిసి ఈ ఊరి పొలిమేర నుంచి వెళ్తాయంట. అసలు ఈ జాతర చూడడానికి నా 2 కళ్ళు సాలదు. అంతా నచ్చింది ఈ జాతర నాకు.